ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. కొంతమందికి త్వరగా ఆకలి వేసి ఎక్కువ తినటం వల్ల, ఎక్కువసార్లు తినటం వల్ల షుగర్ పెరిగిపోతుంది. అలాగే కొంతమంది ఎర్లీగా తినేయటం వల్ల నైటు ఆకలేసేస్తున్నది, నైట్ మాకు కొంచెం షుగర్ డౌన్ అవుతున్నది అనుకుని ఇబ్బంది పడేవారికి, ఇలాంటి 2 రకాల సమస్యలు ఉన్న వారికి ఇప్పుడు చెప్పబోయే డ్రై నట్స్ యథావిధిగా తినే చిట్కా చక్కగా ఉపయోగపడుతుంది. నేను ఎండు విత్తనాలన్నిటినీ నానపెట్టి తినమని చెప్తూ ఉంటాను. పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, బాదం పప్పు, పొద్దుతిరుగుడు పప్పు, వాల్నట్స్ ఇట్లాంటివన్నీ. ఇలా త్వరగా ఆకలి అవ్వకూడదు అనుకున్నా, త్వరగా షుగర్ పెరగకూడదనుకున్నా, త్వరగా షుగర్ డౌన్ అవ్వకుండా, మరి మిడ్ నైట్ ఎర్లీ అవర్స్లో డౌన్ అయ్యి కొంత నీరసం రాకుండా ఉండాలన్నా, ఇలాంటి వారికి నానపెట్టకుండా ఎండు విత్తనాలని ఎండుగానే మనం తినేస్తే మంచి ఫలితం వస్తుంది. ఎలా వాడుకోవాలి, ఏ విత్తనాలు వాడుకోవాలి, ఎందుకు ఇట్లాంటి లాభాలు వస్తాయి, ఇలాంటి వాటి గురించి అవగాహన ఇప్పుడు మీ కొరకు. మామూలుగా ఎండు విత్తనాలలో న్యాచురల్ ఫ్యాట్స్ ఉంటాయి. అవి హెల్దీ ఫ్యాట్స్, అంటే అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ బాగా మంచిగా ఉంటాయి అందులో. దీనితో పాటు 20% నుంచి పైబడి ప్రోటీన్ ఉంటుంది ఎండు విత్తనాలన్నిటిలోనూ. హై ప్రోటీన్, న్యాచురల్ ఫ్యాట్, హై ఫైబర్ కంటెంట్ ఉంటుంది. 10%, 15%, కొన్ని విత్తనాల్లో 20% వరకు కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంటే మనందరికీ షుగర్ పెరగకూడదన్నా, కొలెస్ట్రాల్ పెరగకూడదన్నా, ఆకలి ఎక్కువగా వేయకూడదన్నా, ఎక్కువసార్లు తినాలనే వాంఛ మనకు రాకూడదన్నా, ఇలాంటి కాంబినేషన్ ఉన్న విత్తనాలు చక్కగా హెల్ప్ చేస్తాయి. హై ఫ్యాట్, హై ప్రోటీన్ ఇవి ఉండటం వల్ల ఏమవుతుంది, స్లోగా జీర్ణమవుతాయి, స్లోగానవుతాయి, ఎక్కువసేపు అవుతాయి. ఎందుకంటే ఇవన్నీ బ్రేక్ డౌన్ అవ్వటానికి, ఎండు విత్తనాలు కదా, ఎండు ఫామ్లో ఉన్నప్పుడు విభజించడానికి, విడగొట్టడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. పొట్టాపరేగులు ఎక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి మీకు త్వరగా తినాలనే వాంఛ రాదు. ఇందులో ఉన్న హై ఫ్యాట్ కంటెంట్ 40% పైన ఫ్యాట్ ఉంటుంది వీటన్నిటిలో. ఈ ఫ్యాట్ కంటెంట్ వల్ల సంతృప్తిని తెలియజేసే సెంటర్, సెటైటీ సెంటర్ బాగా సాటిస్ఫై అయి, మళ్ళీ లెప్టిన్ అనే హార్మోన్ బాగా పనిచేసి మీకు మళ్ళీ తినాలనే వాంఛ లేకుండా, ఆకలి అవ్వకుండా హార్మోన్ లెప్టిన్ బాగా పనిచేస్తుంది అనమాట. ఈ హై ఫ్యాట్, న్యాచురల్ ఫ్యాట్, హై ప్రోటీన్ డైట్ వల్ల ఇవి మెల్లగా జీర్ణమై, మెల్లగా ఇందులోంచి గ్లూకోజ్ లాంటిది రిలీజ్ అయినా, ఇందులో ఉండే హై ప్రోటీన్ కంటెంట్ గ్లూకోజ్ని కూడా స్లోగా వెళ్ళేటట్టు చేస్తుంది. అంటే షుగర్ త్వరగా పెరగకుండా చేస్తుంది. స్పీడ్గా వెళితే షుగర్ పెరుగుతుంది, స్లోగా వెళితే షుగర్ పెరగదు. స్లోగా వెళ్ళేటట్టు ఇందులో ఈ ఫైబర్ కంటెంట్ చేస్తుంది. ఈ ఆహారాల్లో ఏదన్నా మనం తిన్న వాటిలో ఏదైనా పొరపాటుని కొన్ని కొలెస్ట్రాల్ పదార్థాలు ఉన్నాయనుకోండి, ఏదన్నా నెయ్యి వాడినా, పొరపాటున ఇంకోటి వాడినా, యానిమల్ ఫుడ్స్ ఏమైనా తిన్నా, ఆ కొలెస్ట్రాల్ కంటెంట్ కూడా బ్లడ్లోకి అబ్జర్వ్ కాకుండా దొడ్లోకి వెళ్ళేటట్టు ఈ ఫైబర్ కంటెంట్ చేసేస్తుంది అనమాట. మరి ఇలాంటి ఎండు విత్తనాలన్నిటినీ ఎండుగానే నానబెట్టకుండా తీసుకుంటే బెనిఫిట్ ఇట్లాంటి వారికి ఎక్కువ ఉంటుందంట. నేను నానబెట్టే తినాలని నిన్నాళ్ళు చెప్పాను కదా, ఇలాంటి వారికి నానబెట్టకుండా తింటే, నానబెడితే ఏమవుతుంది, డైజెషన్ స్పీడ్గా అవుతాయి. ఎండు గింజలు ఆయిలీగా ఉంటాయి, నానబెట్టేసరికి పాలగా మారిపోతుంది. అంటే తక్కువ టైంలో డైజెషన్ ఈజీగా అయిపోతుంది నానబెట్టి తింటే. పోషకాలు ఒంటికి బాగా పడతాయి, దొడ్లోకి వేస్ట్గా వెళ్ళవు నానబెట్టి తింటే. కానీ ఇక్కడ ఆకలి త్వరగా అవ్వకూడదు, షుగర్ త్వరగాను పెరగకూడదు, త్వరగా షుగర్ మళ్ళీ ఎర్లీ అవర్స్లో ఎప్పుడైనా డౌన్ అయ్యి మీకు నీరసము రాకూడదు. ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకుంటే డయాబెటీస్ ఉన్నవారు కానీ, ఎక్కువ ఆకలేసి ఎక్కువసార్లు తింటున్నాం అనుకునే వారికి ఎండు విత్తనాలు మనకి మార్కెట్లో డ్రై ఫ్రూట్ స్టోర్లో దొరుకుతాయి కదా, బాదం పప్పులు, వాల్నట్స్, మరి పిస్తా పప్పులు, జీడిపప్పు, పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు, ఇలాంటి విత్తనాలు. వీటికంటే ఇంకెక్కువ ఫ్యాట్ కంటెంట్ ఉండే మెకడమియా నట్స్, పైన్ నట్స్, ఇవన్నీ పీకాన్ నట్స్, ఇవన్నీ 60-70% కూడా ఫ్యాట్ కంటెంట్ ఉంటాయి. ఇవన్నిట్లో ప్రోటీన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అతి తక్కువ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ తగ్గటం వల్ల షుగర్ పెరగదు. కాబట్టి డయాబెటీస్ ఉన్నవారికి ఇలాంటి కాంబినేషన్లో ఉన్న బెస్ట్ ఫుడ్ డ్రై నట్స్ మాత్రమే. నేచర్లో ఇలాంటి కాంబినేషన్ ఉన్న ఆహారం మరొకటి లేదు. లో కార్బ్, హై ప్రోటీన్, హెల్దీ ఫ్యాట్, హై ఫైబర్, 4 రకాలుగా ఏవెట్లా ఉండాలో అలా ఉన్న కలబోసిన ఆహారం ఎండు విత్తనాలు. అందుకని ఎండు విత్తనాలు మీరు అట్లా పెట్టుకుని, వాల్నట్స్ ఒక 1/2 డజను, బాదం పప్పులు ఒక 1/2 డజను 10, పిస్తాలన్నీ
ఇంకా కావాలంటే జీడిపప్పులు ఒక 10-15 గుళ్ళు, ఇంకేమన్నా కావాలంటే మీరు అన్ని పుచ్చగింజలు, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు పప్పు అనేసి ఇలాంటివన్నీ ఎండుగా అట్లా పెట్టుకుని 1-2 ఎండు ఖర్జూరాలు నంచుకొని వెగట్ లేకుండా తినండి. ఎండు ఖర్జూరాలు షుగర్ని త్వరగా అరగవు కదా త్వరగా అవి. అంచేత ఎండు ఖర్జూరాలు 1-2 పెట్టుకో, అప్పుడప్పుడు ఒక మొక్క కొరుక్కుంటుంటే వెగట్ లేకుండా ఈ విత్తనాలను మీరు తినేయగలుగుతారు. ఈవినింగ్ 5-6 డిన్నర్ టైంలో లేకపోతే 6-6:30 కన్నా మీరు నానబెట్టకుండా ఇలాంటి ఎండు విత్తనాలని మొత్తం మీద ఒక 40-50 గ్రాముల నుంచి 60-70 గ్రాముల దాకా సుమారుగా ఇలాంటి విత్తనాలు పెట్టుకుని తినేసి ఇందులో దానిమ్మ గింజలు, జామకాయ గింజలతో పాటు తినాలి, అలాంటివి రేక్కాయలు, ఇలాంటి ఫ్రూట్స్ ఏవైనా సరే మీరు పెట్టుకుని నట్స్తో పాటు ఇలాంటి ఫ్రూట్ కాంబినేషన్ ఇచ్చేసి తినండి. దీనివల్ల మీకు డైజెషన్ స్లోగా అవుతుంది, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, స్లోగా బ్లడ్లోకి వెళుతుంది, కాబట్టి షుగర్ పెరగదు. ఇవి అరగటానికి 6 గంటలు 7 గంటలు అట్లా మెల్లగా టైం తీసుకుంటాయి కాబట్టి మీకు ఆకలి పడుకునేలోపు అవ్వదు. రేపు ఉదయం వరకు షుగర్ డౌన్ అవ్వకుండా మెల్లగా గ్లూకోజ్ రిలీజ్ అయ్యే మెకానిజం వీటిలో ఉంటుంది కాబట్టి మీకు నష్టం రాకుండా షుగర్ కంట్రోల్లో ఉంటుంది. నైట్ ఆకలి వేయటం, మిడ్ నైట్ కొంతమంది షుగర్ డౌన్ అయ్యి మళ్ళీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటారు. అలాంటి ఇబ్బందులు రాకుండా పడుకునే వరకు ఏ అసౌకర్యం లేకుండా హాయిగా ఉండటానికి ఇది మంచి టెక్నిక్ అనమాట. మరి ఇన్నాళ్ళు తెలుసో తెలియకో పిండి పదార్థాలు ఎక్కువ ఉండి, పీచు పదార్థాలు తక్కువ ఉండి, హాని కలిగించే కొవ్వులు ఎక్కువ ఉండేవి తీసుకోవటం వల్ల అటు లివర్కి ఇటు షుగర్కి 2 రకాలుగా నష్టం జరుగుతూ ఉండేది. ఇప్పుడు మనం ఇట్లాంటి న్యాచురల్ ఫుడ్స్ తీసుకోవటం వల్ల లివర్కి ఎంతో మేలు జరుగుతుంది. లివర్ గ్లూకోజ్ని కంట్రోల్ బాగా చేయగలుగుతుంది. అంటే ప్రేగుల్లోనే న్యాచురల్ కంట్రోలింగ్ మెకానిజం ఈ విత్తనాల ద్వారా మనకు అందుతుందన్నమాట. కాబట్టి చాలామందికి షుగర్ స్పీడ్గా పెరుగుతున్నది, స్పీడ్గా షుగర్ తగ్గే 200-300 భోజనం చేసిన తర్వాత ఉంది, ఫాస్టింగ్లో ఇప్పుడు 120 లోపు తగ్గట్లేదు అనుకునే వారికి ఈ డ్రై నట్స్ మీల్ని మీరు ఇట్లా ప్లాన్ చేసుకోండి, చక్కటి ఫలితం వస్తుంది. ఎండు విత్తనాలు ఎండు రూపంలోనే మనం తినటం అనేది చాలా చక్కటి టెక్నిక్గా ఇలాంటి బెనిఫిట్స్ ఇవ్వడానికి షుగర్ వ్యాధి ఉన్న వారికి, కంట్రోల్లో లేని వారికి, నైట్ ఆకలేసి డౌన్ అయ్యే వారికి ఇట్లాంటి సమస్యలు రాకుండా రక్షించడానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.